రంగారెడ్డి జిల్లా పటంచెరువు మండలం రామేశ్వరం బండ గ్రామంలో పోచమ్మ దుర్గమ్మ పలారం బండి ఊరేగింపు కార్యక్రమం రామేశ్వరం బండ గ్రామ మాజీ వార్డు మెంబర్ ఐలంపురం నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, పిల్లల ఆటపాటలతో, పలు సాంస్కృతి డీజే సాంగ్స్లతో, లైటింగ్స్తో, పలు వేషధారణలతో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలంపురం నాగరాజు మాట్లాడుతూ రామేశ్వరం బండ గ్రామ ప్రజలు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, వివిధ పార్టీల నాయకులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, కార్పొరేటర్లు, గ్రామ యువత, గ్రామ ప్రజలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇన్స్ట్రుమెంట్ మీకు వినిపించాలన్నా, సౌండ్ అంత క్లారిటీగా వినిపించాలన్నా కొంచెం మీరు సౌండ్ చేయాలి. అందరూ స్టేజ్ దిగాలి, ఓకేనా? హలో హలో బతుకమ్మ ప్రతి నిర్మల చిన్నది శ్యామ అమ్మ, అశోక్ బాబు చిన్నది శ్యామ, రామరామ Okay, ready?
దయచేసి ఇంకొక మైక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పేదల ఇళ్ళల్లో వెలుగు భారీ వర్షాలు పడుతున్నాయి. అది మా రామేశ్వరం బండ పలారం బండి తీసుకుండగా ఆగిపోయిందంటే అమ్మవారి జీవనం మా ప్రజల మీద రామేశ్వరం బండ ప్రజల మీద ఎంతగానో ఉందో మీరు ఒక్కసారి గ్రహించండి. ఎండ అనేది లేదు గత వారం రోజులు. ఈరోజు మేము పలారం బండి స్టార్ట్ చేయాలి ఎండ కాదు, ఎండ వచ్చి మాకు అమ్మవారి దీవెన ఇచ్చినట్టుంది మా రామేశ్వరం బండ విలేజ్ మీద. మేము అమ్మవారి దీవెన మాకు ఎల్లకాలం ఇలానే ఉంటే ఇలాంటి పండుగలు ఇంకా రాను రాను బోనాలు కానీ దసరా కానీ ఇంకా ఇట్లాంటి ఎన్నో వేడుకలు ఘనంగా చేస్తామని మేము ఆలోచిస్తున్నాం. అమ్మవారి దీవెనలు ఉంటే మనం ఏదైనా చేయవచ్చు. ఈరోజు రామేశ్వరం బండ అంటే చుట్టుపక్కల ఊళ్ళలో చెప్పుకుంటే రామేశ్వరం బండ పోయిస్తున్నాం మేము పలారం బండి అని చెప్పుకోదగ్గట్టుగా చేస్తున్నాం. మేము చిన్న ఊరు కావచ్చు మాది, చెప్పుకోవడానికి మా చిన్న ఊరు అయినా కూడా మేము దీటుగా పక్కనున్న సిటీలకు దీటుగా మేము పలారం బండి అంటే రామేశ్వరం బండ చూసి రావాలి ఒకసారైనా అన్నట్టు చేయాలని మన ఒక ఆలోచన. అందుకోసమే ఇంత ఘనంగా చేయడానికి అమ్మవారి ఆశీస్సులు కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంత ఘనం మనం సక్సెస్ చేయడానికి కూడా ఒక్క వర్షం చుక్క కూడా రాకుండా అమ్మవారి దీవెనలు మనకు ఉన్నాయి. రామేశ్వర బండ ప్రజలందరూ కూడా ఒక్కరికి కూడా అందరూ కూడా మేము చెప్పేది ఒక్కటే, ఈరోజు అమ్మవారి దీవెనలు ఉన్నాయి కాబట్టి మనకు ఈరోజు వర్షం ఒక్క చుక్క కూడా లేదు. వర్షాలు కూడా ఇక మంచి పడాలని కోరుతున్నాను. గ్రామ ప్రజలకు కూడా అందరికీ కూడా పేరున ధన్యవాదాలు.